నీవు ఎప్పుడైనా ఆలోచించావా, ఒక మనిషి తన చేతిని లేదా శరీరాన్ని సహజ స్థితికి విరుద్ధంగా ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందో? కొన్ని గంటల్లోనే వేలు నిస్సత్తువుగా మారతాయి. కొన్ని వారాల్లో పేశీలు సన్నబడి ఎముకలు బలహీనమవుతాయి మరియు సంధుల లూబ్రికేషన్ జారుడు ద్రవం పోతుంది. ఏళ్ల తరబడి ఇలా కొనసాగితే ఆ భాగం జీవమమిలా స్థిరపడిపోతుంది. ఆధునిక విజ్ఞానం చెబుతుంది మానవ శరీరానికి సమతుల్యత అవసరం. రక్త ప్రసరణ, కండరాల కదలిక, సంధుల చలనం ఇవే జీవన సంకేతాలు. ఇస్లాం కూడా అదే నేర్పుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీ శరీరంపై కూడా మీకు హక్కు ఉంది. సహీహ్ అల్ బుఖారీ. మరియు ఖుర్ఆన్ చెబుతోంది, అల్లాహ్ మీకోసం సౌలభ్యం కోరుతాడు, కష్టం కాదు. సూరహ్ అల్ బకరా 02 ఆయత్ 185. అందువల్ల ఆరాధనలో అంత కఠినత చూపకండి. దానివల్ల శరీరానికి హాని కలగకూడదు. శిక్ష లేదా తపస్సు పేరుతో ఆరోగ్యాన్ని నాశనం చేయకండి. ఇస్లాం ఒక కారుణ్య ధర్మం. ఇది అతిశయత లేదా ఆత్మపీడన కోసం రాలేదు. ఆరాధన, దైనందిన జీవనం, శారీరక సాధన ఇవన్నీ సహజ స్వభావానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడు మనసు ప్రశాంతి పొందుతుంది, శరీరం నిశ్చలమవుతుంది మరియు మనం అల్లాహకు మరింత చేరువవుతాము. దువ్వా, అల్లాహ్ మాకు అలాంటి ఆరాధన ప్రసాదించు. అది మన హృదయానికి శాంతినిస్తుంది, మన శరీరానికి విశ్రాంతి ఇస్తుంది మరియు మనలను నీ సమీపానికి తీసుకువెళ్తుంది. ఆమీన్.